మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. పహల్గామ్ ఉగ్ర దాడి దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎస్పెషల్గా మనం మాట్లాడుకుంటే ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వోమికా సింగ్ గారు అలాగే సోఫియా ఖురేషి గారి గురించే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు వీళ్ళు ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, దాని గురించి డీటెయిల్గా ఒకసారి. అర్ధరాత్రి 1:40 చాలా వరకు దేశం అంతా కూడా మంచి నిద్రమత్తులో ఉన్న సమయం. సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మనకున్న శాటిలైట్ మీడియా, వీళ్ళందరూ కూడా భారతదేశం ఏదో రివెంజ్ తీర్చుకుంటుంది పాకిస్తాన్ మీద అని మాత్రం తెలుసు. ఎలా తీర్చుకుంటారు, ఎలా చేస్తారని మాత్రం ఎవ్వరికి అంతుపట్టని ఒక రహస్యంగా మాత్రం ఉంచారు. కానీ కొద్దిమంది వ్యక్తులు, ముఖ్యంగా మిలిటరీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, ఈ రెండు కూడా ఒకే వింగ్లోకి వచ్చారు వీళ్ళందరూ కూడా. కానీ ఏం చేయాలనుకుంటున్నారు ఎవ్వరికి తెలియదు, ముఖ్యంగా ప్రపంచానికి తెలియదు. కానీ పాకిస్తాన్ చూస్తుంది. భారతదేశం ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా తీర్చుకుంటారు రివెంజ్ అని మాత్రం వాళ్ళు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎటువైపు నుంచి ఎలా అటాక్ వస్తుందని మాత్రం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఊహించని అటాక్ మాత్రం అర్ధరాత్రి 1:45 ఎక్కడైతే ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి బహాల్పూర్, అదేవిధంగా ముడ్కి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా పిఓకే ప్రాంతం, ఈ ప్రాంతాల మీద అనుకోకుండా వాళ్ళు అలర్ట్ అయ్యేసరికల్లా 9 రహస్య స్థావరాల మీద, ముఖ్యంగా ఎక్కడైతే ఉగ్రవాదులు దాక్కొని ఉన్నటువంటి ఆ రహస్య స్థావరాలని శాటిలైట్ ద్వారా గుర్తించి ఆ పాయింట్స్ని అంటే ఖచ్చితత్వంతో గుర్తించి ఆ ప్రాంతాలని అటాక్ చేసినటువంటి గొప్పగా ముఖ్యంగా మన మిలిటరీ సైన్యం తీసుకున్నటువంటి మిలిటరీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా ఒక కోఆర్డినేట్ చేసుకుంటూ అటాక్ చేసిన తీరు ఏదైతే ఉందో యావత్ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతిని అయితే గురి చేసింది. దీనికి పేరు పెట్టుకున్నాం ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు ఆ రోజు అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. మేము ఒక అటాక్ చేయబోతున్నాం, ఆ అటాక్ ఆపరేషన్ సింధూర్ అని. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఏప్రిల్ 22వ తారీఖు నాడు ఎవరైతే టెర్రరిస్టులు ప్రతి ఒక్క టూరిస్ట్ని పట్టుకొని మీరు హిందువా ముస్లిం అని అడుగుతూ ఒక జంట దగ్గరికి వెళ్ళి అతన్ని కాల్ చేసిన తర్వాత అతని యొక్క ప్రియురాలు వెళ్ళి ఆమె కూడా నన్ను చంపేయమని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసినప్పుడు, నిన్ను చంపను, నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, మీరు వెళ్ళి మోడీ గారిని చెప్పుకోండి అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం చూడడం జరిగింది. కానీ ఆ అమ్మాయి ఈరోజు అపర కాలిలా విజృంభించి ఒక మహిళా శక్తి, అంటే మహిళ ఇలా విజృంభిస్తుంది అనడానికి ఇద్దరు మహిళలు ఈ ఎంటైర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే కార్యక్రమం నిర్వర్తించుకున్నామో నిన్న మనం, ఈరోజు దానికి సంబంధించినటువంటి యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యాన్ని గురి చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ని ఇద్దరు మహిళలు నేతృత్వం వహించారంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఇది నిజం. వాళ్ళిద్దరు వ్యక్తులే, ఒకరు వ్యోమికా సింగ్, మరొకరు సోఫియా ఖురేషి. సోఫియా ఖురేషి మిలిటరీ రంగానికంటే మిలిటరీలో ఉన్నటువంటి ఆవిడ ఆరితేరిన వ్యక్తి అయితే, వ్యోమికా సింగ్ ఈవిడ ఖచ్చితత్వంతో కూడినటువంటి ఎయిర్ ఫోర్స్ అంటే వింగ్ కమాండర్గా పనిచేస్తారు, ఐఏఎఫ్లో పనిచేస్తున్నటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. అసలు వీళ్ళిద్దరు గురించి ఆలోచిస్తే ఒక మహిళలు ఇలా ఇటువంటి ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేస్తారంటే ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంటైర్ మొత్తం అంటే ఒక మహిళలకి ఇటువంటి యాక్టివిటీ ఇస్తే కూడా, ముఖ్యంగా ఇటువంటి యాక్టివిటీస్లో మామూలుగా జాబులు చేయడం చూడండి. మొన్నటి వరకు మనం సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా రావడం ఇంకా మనం మర్చిపోకముందే ఈ యాక్టివిటీలో ఇంత ఖచ్చితత్వం, దీన్ని యాక్చువల్ చెప్పండి యాక్యురసీ, ఇంత ఖచ్చితత్వంతో ఆ టార్గెట్ని వాళ్ళని ఛేదించడం అన్నదని చూసారా, ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ ఇద్దరు యాక్టివిటీ చేయడానికి కూడా శాటిలైట్ వ్యవస్థ కూడా పనిచేస్తారు. ముఖ్యంగా ఈ గ్రౌండ్ నెట్వర్క్ మొత్తం అంతా కూడా సోఫియా ఖురేషి గారు చూసుకుంటే అక్కడికి వెళ్ళి అంటే ఆపరేషన్స్ చేయడం అంతా కూడా వింగ్ కమాండర్గా ఉన్నటువంటి ఈవిడ పనిచేసినటువంటి వ్యోమికా సింగ్ గారి యాక్టివిటీ. అంటే ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అటాక్స్ ఎలా ఉంటాయంటే ఈ ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకోగలిగితే పాయింట్స్ ఎక్కడున్నాయో తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇక్కడున్న పాయింట్ ఎన్ని కిలోమీటర్లో వాళ్ళు ఉన్నటువంటి రహస్య స్థావరాలను గుర్తించారు. అంటే ఇక్కడ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు ఇక్కడ దాక్కుని ఉన్నారని తెలుసు. అది కంప్లీట్గా 2 రకాలుగా ఉంది. ఒకటి పిఓకేలో ఉంది, మరొకటి కంప్లీట్గా పాకిస్తాన్ యొక్క దీంట్లో ఉంది, అంటే బహాల్పూర్ అంటే పాకిస్తాన్లో ఉంది. ఈ పాయింట్లని అంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, పాకిస్తాన్ నుండి మిగిలిన ఇతర సామాన్య జనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే పాయింట్లో ఉన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్టు
పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. భారతదేశ యొక్క గూఢచార వ్యవస్థ ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారో కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ అది ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీతో దాన్ని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మిస్ఫైర్ జరిగినా లేదా మిస్లీడ్ జరిగినా ఖచ్చితంగా ఈరోజు ప్రపంచం ముందు భారతదేశం తల ఎత్తుకోలేక తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు 2 రోజులుగా మనం చూస్తుంటే నిన్న 7వ తారీఖు ఈరోజు 8వ తారీఖు ఈ సంఘటన చూసినట్లయితే ప్రపంచం ముందు భారతదేశం ఎలా ఉందంటే నిజంగా ఎంత యాక్యురసీగా పనిచేయడం. మొన్న రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్లో చూసాం. అదేవిధంగా గడిచిన కొన్ని యుద్ధాలు మనం చూసినప్పుడు కూడా ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ వాడుకున్నప్పుడు కూడా ఇంత యాక్యురసీగా వాడడం అంటే ప్రపంచం ఆశ్చర్యపోతుంది భారతదేశం వైపు. అయితే ఎవరు ఈ చేశారు ఈ యాక్టివిటీని చూస్తే ఆ ఇద్దరు మహిళలైనటువంటి ముఖ్యంగా వ్యోమికా సింగ్ ఆమె యొక్క స్టోరీ మనం ఒకసారి వికీపీడియాలో కానీ అదేవిధంగా మనం దీంట్లో చూస్తుంటే అంటే ఒక మనిషి తన కలల కంటే ఇంత జీవితాన్ని సాకారం చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. వ్యోమికా సింగ్ తన పేరు వ్యోమికా సింగ్ అంటే చిన్నప్పుడు తన 6th క్లాస్ చదువుకున్నప్పుడు అనుకుంది వ్యోమం అంటే ఏంటంటే ఆకాశం అని తెలిసింది. ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆ యొక్క ఫ్లైట్స్ని చూసింది. నేను ఎందుకు అలా ఎగరకూడదు అని ఆలోచించారు ఆ అమ్మాయి. తరువాత చూస్తే కట్ చేస్తే ఆమె ఐఏఎఫ్లో జాయిన్ అవ్వాలి, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే కేవలం అన్మ్యారీడ్ ఓన్లీ మేల్స్కి మాత్రమే ఇందులో ఎలా చేస్తారు, ఫీమేల్స్కి ఎలా లేదనుకుంటే ఎలాగైనా ఆ రంగంలోకి వెళ్ళాలని మళ్ళీ సైన్యంలోకి చేరి SSB ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ త్రూగా మళ్ళీ అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళి ఈరోజు వింగ్ కమాండర్గా ఉన్న స్థాయికి రావడం అంది. ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఇదంతా ఏదో మాటల్లో చెప్పుకోవడం 2 నిమిషాల్లో చెప్పుకోవడం, దీని వెనకాల దృఢ సంకల్పం ఉంటుంది, ఆ స్థిరచిత్తం ఉంటుంది, ఆ యాంబిషన్ ఆ గోల్ సెట్టింగ్ కూడా అంత అద్భుతంగా ఉన్నప్పుడే ఇటువంటి కార్యాలు చేయడానికి ముఖ్యంగా ఇటువంటి యాక్టివిటీస్ వీళ్ళ మీద పెట్టడానికి కూడా భారత ప్రభుత్వం కావచ్చు, రక్షణ వ్యవస్థలు కావచ్చు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారని చెప్పి వాళ్ళ మీద ఏర్పాటు చేసిన బృహత్తర కార్యక్రమం ఏదైతే ఉందో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. రెండవది మనం మాట్లాడుకోతే సోఫియా ఖురేషి. ఈ అమ్మాయి కూడా వదోదర అనుకుంటాను, గుజరాత్ వదోదరలో జన్మించిన ప్లేస్. అదేవిధంగా ఆమె అక్కడి నుంచి కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళ పేరెంట్స్ కూడా మిలిటరీ రంగంలో చాలా వరకు ఉన్నారు. అక్కడి నుంచి ఆవిడ కూడా మరలా రావాలి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే హిందువా ముస్లిం అని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడడం జరిగిందో అటువంటి ఒక ముస్లిం మహిళ గుర్తుపెట్టుకోవాలి, ముస్లిం మహిళ, వీళ్ళ ఫాదర్ పేరు కూడా మహమ్మద్ ఖురేషి, అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు ఒక మహిళ ఈరోజు భారతదేశానికి 145 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే ఈరోజు ఆమె చేసిన కృషి ఏదైతే ఉందో. నిన్న వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఆ ముగ్గురు కూడా సోఫియా ఖురేషి అదేవిధంగా వ్యోమికా సింగ్, విక్రమ్ మిశ్రీ ముగ్గురు మాట్లాడుతుంటే ఎలా చేసాం ఆపరేషన్ ఎలా టేకప్ చేసామని మాట్లాడుతుంటే వాళ్ళ మాట్లాడుతున్న మాటల్లో ఆ దృఢ సంకల్పం చూస్తుంటే ఇలా ఉండాలి కదా మహిళలు అని అనిపించే స్థాయికి వాళ్ళు ఎదగడం జరిగింది శ్రీ గారు. సో ఒకటే అంటే ఏదైనా బట్టి కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా అయింది. ఆ పేరు సింధూర్ ఎలా పెట్టారో తెలియగానే భారతదేశానికి కూడా భరతమాతకు పైన ఉన్నటువంటి నుదుట ఉన్నటువంటి తిలకం మాదిరిగా ఆపరేషన్ కార్యక్రమాన్ని ఒక 2 స్త్రీమూర్తులు ఎంత అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా యావత్ ప్రపంచం దృష్టిలో ప్రపంచానికి ఈరోజు భారతదేశం తలెత్తుకొని ఎవరి వ్యక్తులు ఏంటి ఇంత సక్సెస్ఫుల్గా చేశారు, వీళ్ళకు ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అంటే కనీసం ఒక్క ప్రాణం కూడా కామన్ మ్యాన్కి ఎవరు లేకుండా కేవలం ఏవైతే టెర్రరిస్ట్ మూకలు అనుకున్నాం వాళ్ళు మాత్రమే 100 మంది హతమయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచిస్తున్నారు, పాకి మూకలు యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ఈ పాకి మూకలు ఆలోచిస్తున్న పరిస్థితి అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి. అయినప్పుడు కూడా భారతదేశంలో ఇటువంటి వ్యక్తి ఉన్నంతకాలం భారతదేశానికి గతంలో జరగలేదు, వర్తమానంలో జరగవు, భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం కూడా లేదు. ఇలాంటి స్త్రీమూర్తులు ప్రతి ఒక్కరికి కూడా నాట్ ఓన్లీ ఇండియాలో కాదు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శమూర్తులు ఉన్నారు. ఎంటైర్ 145 crores పబ్లిక్ ఏదైతే ఉన్నారో మొత్తం భారతదేశ ప్రజలు కూడా ఈరోజు శిరసెత్తుకొని నిలబడుతున్నారంటే ఈ కేవలం 2 మూర్తులకే. మరొకసారి నేను వాళ్ళకి ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా అభినందన తెలుపుతున్నాను. ముఖ్యంగా జై హింద్ శ్రీ గారు. ట్రూ సార్, నిజంగా వారు చేసిన పని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎస్పెషలీ మహిళలకైతే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చిన్న వాటికే మనం ఇక్కడ ఆగొద్దు, మనం చెయ్యాలి అనుకుంటే ఎంతో ఉంది అని నిరూపించిన వాళ్ళలో వాళ్ళిద్దరూ బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ వాళ్ళని చూసిన తర్వాత యాజ్ ఎ పర్సనల్గా నాకు కూడా దేశానికి ఏదో ఒక రకంగా ఒక చిన్న సేవ అన్నా అందించాలి అన్నది మాత్రం నాకైతే రావడం జరిగింది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.